నమస్కారం అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మైదా పిండి యూస్ చేయకుండా అచ్చం గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను 6 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. 6 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు పౌడర్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ గ్లాస్ కొలత అన్నది మీరు గోధుమ పిండి ఏ గ్లాస్ తో అయితే కొలత తీసుకుంటారో పౌడర్ షుగర్ కూడా అదే కొలతతో అదే గ్లాస్ కొలతతో తీసుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలి. ఈ బిస్కెట్స్ చేయడానికి ఓవెన్ ఉండాల్సిన అవసరమే లేదు. చక్కగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నెయ్యి నేను 3.5 కప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉంటాను. నెయ్యిని మెల్ట్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారి పెట్టుకొని యాడ్ చేసుకోండి. హాట్ గీ అయితే యాడ్ చేయొద్దు. ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే చిటికెడు సాల్ట్. పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిలో నెయ్యి సరిపోకపోతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి కదా. నెయ్యి సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ విధంగా చేస్తే మనకి నెయ్యి అన్నది సరిపోయిందా లేదా తెలిసిపోద్ది. ఇలా గట్టిగా ఉంది అని అంటే నెయ్యి అన్నది మనకు పర్ఫెక్ట్గా సరిపోయిందని అర్థం. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా ముద్దగా చేసుకోండి. చపాతీ పిండి చేసుకున్న తర్వాత ఒక ½ an hour వరకు ఏదైనా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అరగంట అయిన తర్వాత చపాతీ ఒత్తడానికి చిన్న చిన్నగా ఉండలు చేసుకుంటాం కదా, ఆ విధంగా చిన్న చిన్నగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం పిండి యాడ్ చేసుకొని, పిండి వేయకపోతే కింద అతికిపోతుంది కాబట్టి కొంచెం పిండి అన్నది యాడ్ చేసుకోవాలి. ఇలాగా చపాతీలాగా ఒత్తుకోవాలి. మీడియం థిక్నెస్ ఉండేలాగా చూసుకోండి. మరీ పలుచగా చేస్తే కింద అతికిపోతుంది. సో ఇలా నేను నైఫ్తో ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకోండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఎడ్జెస్ అయితే నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఈ బిస్కెట్స్ అయితే 90s కిడ్స్కి మాత్రం చాలా స్పెషల్. బికాస్ మా స్కూలింగ్ అయిపోయిన తర్వాత మా చిన్నప్పుడు ఇంటికి వెళ్దాము అని అంటే స్నాక్స్ కోసం మా మమ్మీ ఇవి చాలా స్పెషల్గా చేసి పెట్టేవాళ్ళు. చక్కగా డైమండ్ షేప్ వచ్చేసింది బిస్కెట్స్కి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసిన ఆయిల్ వచ్చేసి కోల్డ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్. బిస్కెట్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. అంతే అండి, బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. నేను చెప్పినట్టు సేమ్ కొలతలతో చేయండి, మీకు బిస్కెట్స్ చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. చేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. సో లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.